శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. సుందరకాండము. హనుమతోకకి నిప్పు స్వర్ణలంకకే ముప్పు. హనుమంతుడత్యంత హితకరమైన పలుకులనే పలికినను అవి రావణునకెంత మాత్రమును రుచింపలేదు. అతడు క్రుద్ధుడై వీరిని సంహరించండి అని రాక్షసులకాదేశమిచ్చెను. దూతను సంహరించుట అన్యాయమని విభీషణుడు ఆటంకపరచగా చివరకు ఏదో విధముగా హనుమకు శృంగభంగము చేయ నిశ్చయించుకొని తోకను కాల్చుడని ఆదేశించినాడు. సేవకులు హనుమంతుని తోకకు గుడ్డలు చుట్టి దానిని నూనెలో ముంచి నిప్పు ముట్టించి అతనిని పట్టుకుని లంకానగర వీధులలో త్రిప్పసాగినారు. కుర్రవాళ్ళు చప్పట్లు కొట్టుచు ఆడుచు కేకలు వేయుచు నవ్వుకొనుచు అతనిని వెంబడించినారు. లంకా దహనమునకిదియే సమయమని తలచిన హనుమంతుడు తన తోకను ఒక విసురు విసిరినాడు. దానితో రాక్షస వీరులందరూ పారిపోయినారు. వాయునందనుడంతా ఒక భవనము మీద నుండి వేరొక భవనము మీదకు దుముకుచు లంకలోని భవనములన్నిటినీ భస్మం చేయసాగెను. ఆ కార్యములో అతనికి వాయువు విశేషముగా సహకరించినాడు. జాజ్వల్యమానముగా లంక దహించుకుని పోయినది. అనేక యంత్రములు నాశనమైపోయినవి. కాని సువర్ణ లంక మాత్రము భస్మము కాలేదు. అందరూ దారాపుత్ర పరివార సామాగ్ర్యాదులతో పారిపోసాగిరి. శల్యుపాఖ్యానం. లంకలో గాఢాంధకారభరితమైన ఒకానొక గదిలో శనైశ్చరుడు బంధింపబడెనని అందురు. హనుమంతుని పాదమా గది గోడమీద పడుటతోనే అది కూలి పడిపోయెను. హనుమంతుని ద్వారా విషయమంతయు తెలుసుకొనిన శనైశ్చరుడు లంకను క్రీగంట చూచెను. ఆ చూపునకు విభీషణాది వైష్ణవ భక్తుల గృహములు తప్ప తక్కిన లంకయంతయు నాశనమైపోయినది. అనంతరం ఆ శనైశ్చరుడు హనుమంతునకు వరమిచ్చుచు ఆంజనేయ, అచిరకాలములోనే లంక సమస్తము నాశనమైపోవును. నీ ప్రయత్నమంతయు సఫలమగును అని వెళ్ళిపోయెను. శనైశ్చరునకు ముక్తి కలుగుటతో లంకా అంతయు భస్మీభూతమగుట చూచి హనుమంతుడు తన వాలమును శీతలము చేయదలచి సముద్రములోని కురికెను. స్నానము చేసి మరల సీతామాతను చేరి చూడామని గైకొని ఆమెకు నమస్కరించి ఘోరగర్జన చేసి పయనమాయెను. హనుమదంగదారులు శ్రీరాముని సందర్శించుట. జాంబవంత అంగదాదులందరూ ఏమియూ భుజింపక హనుమంతుని ఆగమనమునకై నిరీక్షింపసాగిరి. హనుమంతుని కిలకిల శబ్దము విని కార్యసాఫల్యమందలి విశ్వాసము ద్విగుణీకృతము కాగా పురోగమించి అతనిని కౌగలించుకొనిరి. తినుచు త్రాగుచు మధువనమును ధ్వంసమొనరించుచు అందరూ మహోత్సాహముతో శ్రీరామ సుగ్రీవులను సమీపించినారు. హనుమంతుడు కరుణాతి కరుణాపూర్ణమైన శబ్దావళితో సీతామాత యొక్క దయనీయ దశను వర్ణించెను. లంక యొక్క ఐశ్వర్యమును, రావణుని శక్తిని, అక్కడి ప్రత్యేక విషయములను రఘురామునకు వివరించెను. అంతయు విన్న రామచంద్రుడు హనుమంతా, నీ వంటి ఉపకారి నాకీ ప్రపంచములో మరెవరునూ లేరు. నేను నీకు ప్రత్యుపకారమేమి చేయగలను? నీకు రుణపడియున్నాను అని పలికిన పలుకులు హనుమంతుని ఆనంద సాగరములో ముంచెత్తి వేసెను. అతడాయన చరణములపై పడి ప్రేమమగ్నుడైపోయెను. రామచంద్రుడతనిని లేవనెత్తి హృదయమునకు హత్తుకొని తన యందు అనన్య భక్తిని వరముగా ప్రసాదించెను. దేనికోసము శంకర భగవానుడు హనుమంతునిగా అవతరించెనో ఆ కోరిక నెరవేరెను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.